హలో మై డియర్ వ్యూవర్స్, ఐ యామ్ విశ్వనాథ్. మన సాహిత్యం అంటే సత్యానికి అండగా ప్రేరకంగా నిలిచేటటువంటి అద్భుతమైనటువంటి ఒక దిలుసు. అలాంటి సత్యం వైపు నడిచే సాహితీవేత్తలందరికీ ధైర్యాన్నిచ్చే వ్యక్తులు ఎంతో మంది చరిత్రలో ఉన్నారు. అలా సత్యాన్ని కాపాడినటువంటి వాళ్ళు, సత్యం కోసం ప్రాణాలు తీసుకున్నటువంటి వాళ్ళు, సత్యం కోసం ఎంతకైనా తెగించిన వాళ్ళు చరిత్రలో ఎంతో మంది కనిపిస్తారు. అలాంటి వాళ్ళల్లో ప్రముఖుడు బ్రూనో. బహుశా ఈ రోజు బ్రూనో హత్యా దినం అనుకుంటా. అందుకే బ్రూనో హత్యా దినం సత్యాన్వేషణ సమయం అనే పేరుతో సడ్లపల్లి చిదంబరెడ్డి గారు రాసినటువంటి వ్యాసమే వీడియో కథనంగా చేస్తున్నాం. కసికోరల ఉరితాడుగాను, అసహనాల కత్తిగాను, పొట్టలో పగదాచుకున్న తుపాకీగాను మరణం నిన్ను వెంబడించి ముక్కలు ముక్కలు చేయడానికి మూర్ఖంగా యత్నం చేసినా సత్యాన్నే మాట్లాడు. తుచ్చమైన ప్రాణం కోసం అబద్ధాన్ని ఆశ్రయించకు. నీ శాస్త్రీయ తత్వాన్నే కాదు, కులం, మతం, లింగం, ప్రాంతం వగైరాల ముసుగులతో దౌర్జన్యాల మృగాలై పగబూనిన కాల నాగులై నీ భౌతిక జీవనాన్ని బాధలమయం చేస్తున్నా భయాన్నో పిరికితనాన్నో లేశం కూడా శ్వాసించకు. సత్య పతాకాన్ని స్థాపించే మరణాన్నే స్వాగతించు. మరణం ఒక శిక్ష కాదు, మరణం మనిషికి ముగింపు కాదు, మరణం ఒక జీవికి చిహ్నం. సమాజ శ్రేయస్సును కోరిన మరణం యుగాంతం దాకా మానవుల సంస్మరణం. బ్రూనో, కోపర్నికస్, గెలీలియో, సోక్రటీస్ శరీరాలు పురాఛందసాల పిచ్చి మూకలకు బలి అయినా వారు అన్వేషించి నిలువెత్తు శాస్త్రీయ సత్యాలు నిత్య నూతనమై బతికే ఉన్నాయి. ఆలోచనలు ఆగిన స్వార్థాల శాల్తీలు రాళ్లకు రూపాల్లిచ్చి దేవుడు దెయ్యం మహిమలుగా పాతరాతి రోతల్ని పారాయణం చేస్తూ అంకురించే సుజ్ఞానపు చిగుళ్ల మీద శటగోపాలు పెట్టడమే దీక్షగా మారిన కాలం. అధ్యయనము, పరిశీలన, అన్వేషణలే నిన్ను మనిషిగా నిలబెడతాయి. కొత్త కాలానికి తగిన జ్ఞానంతో సుఖశాంతుల జీవనానికి దారుళ్లు వేస్తాయి. సో ఫ్రెండ్స్, సడ్లపల్లి చిదంబరెడ్డి గారు బ్రూనో హత్యా దినానికి సంబంధించి రాసినటువంటి ఈ అద్భుతమైన వాక్యాలు బహుశా బ్రూనోని ప్రేరకంగా, బ్రూనోని శ్వాసగా, బ్రూనోని శ్వాసగా ధ్యాసగా మలిచి అక్షరరూపం చేసినటువంటి అద్భుత వాక్యాల పరంపర ఇది. దీన్ని మరి మనొక్కసారి చదువుకున్నట్లయితే, దీనొక్కసారి మనం మననం చేసుకున్నట్లయితే సాహిత్య పఠనంలో గాని, సాహిత్య శ్వాసలో గాని, సాహిత్య రచన ఆచరణలో గాని మనం నిత్య నూతనంగా సత్యానికి కట్టుబడే కాల పరిశీలనకు నిలిచే గొప్ప వ్యక్తులుగా మిగలడానికి కనీసమైనటువంటి అవకాశాలను మనం తీసుకోవడం సాహితీకారులుగా మన బాధ్యతని తెలియజేస్తున్నటువంటి ఈ అద్భుత వాక్యాలకు అభినందనలు తెలియజేస్తూ మన సాహిత్యం యూట్యూబ్ ఛానల్ వారు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ. ఐ యామ్ విశ్వనాథ్. మన సాహిత్యం.